రక్షకుడైన క్రీస్తు, పరలోక తండ్రి కుమారుడైన క్రీస్తు, రారాజు క్రీస్తు, రక్షకుడు క్రీస్తు అని నాడు పేతురు ఏ ప్రత్యక్షత పొందాడో అదే ప్రత్యక్షత నీవు నేను మనం పొందాం. మన ఆ ప్రత్యక్షతనే కాబట్టి ఆ కృప మనకు కూడా ఇవ్వబడింది. ఆ కృప మనకు కూడా ఇవ్వబడింది. అర్థమైందా? ఏ కృప? పేతురికి ఇచ్చిన కృప. ఇప్పుడు పేతురు పడి లేచిన తర్వాత కూడా, పేతురు తొట్టుపడి లేచిన తర్వాత కూడా పేతురుకు బాధ్యత అప్పచెప్పడానికి వెనకాడలా నా ప్రభు. 3 సార్లు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? పక్కన యోహాను ఎంత ఫీల్ అయ్యాడో ఆయనకి నేను ఎంత ప్రేమిస్తానో తెలుసు. ప్రేమించేవాడిని వదిలిపెట్టి ప్రేమించినోడు వెంటబడి, అబద్ధాలు చెప్పినోడు వెంటబడి, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, అయితే గొర్రెల్ని గాయ గొర్రెలు మేపని ఆయన చెప్పబోతు నాకు చెప్పొచ్చుగా. అట్టగదు అసలు. ఆయన యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడినోడిని పట్టుకొని నువ్వు నా పని చేయి, నువ్వు నా పని చేయి, నా బలహీనుడి పట్టుకొని వెంటబడతాడు. ఇక్కడ బలవంతుణ్ణి సిలువ దాకా వచ్చినోడిని నేనున్నాను కదా, నాకు అప్పచెప్పడేంది? యేసు ప్రేమించిన శిష్యుడు, యేసును ప్రేమించిన శిష్యుడు, 2 నేనే కదా. కానీ విచిత్రం, యోహానికి వెళ్ళి చూడడు. ఆ పేతురు వెంట పడతాడు, ఆ బలహీనుడు వెంట పడతాడు, ఆ అబద్ధాలు ఆడినోడు వెంట పడతాడు, ఆ చెంచల బుద్ధుడు వెంట పడతాడు, ఆ కోపదారి వెంట పడతాడు, ఆ కత్తులు తీసుకొని ఎగబడేవాడు వెంట పడతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా సేవ చేయి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రెలు గాయ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఏందే నువ్వు? కానీ వింతైన విషయం తెలుసా? యోహానేమో సహజ మరణం పొందాడు. ఈ బలహీనుడు, అస్థిరుడు, కోపదారి, ఈ అబద్ధాలాడినవాడు క్రీస్తు కోసం తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. అదే వింత. యేసు ప్రేమించిన శిష్యుడే సహజ మరణం పొందాడు. నూనెలో వేసిన కాళ్ళ, సింహాల ముందేసిన 5 దినాల సహజ మరణం పొందాడు, మామూలు ఆయుష్కాలం బతికి. కానీ సీమోను పేతురు చెంచలుడు, బలహీనుడు, అస్థిరుడు, కోపదారి, ఉండాల్సినవన్నీ ఉన్నాయి. కానీ అలాంటి వాడే మొదట సంఘమునకు నాంది పలికాడు. ఆయన ప్రసంగించినప్పుడే ఒకసారి 3,000, ఒకసారి 5,000, 2 ప్రసంగాలకి 8,000 మంది ఆత్మలది ఇప్పటికీ రికార్డులోనే ఉన్నాడు. ఆయన రికార్డుని ఇంతవరకు ఎవరు క్రాస్ చేయాల. ఆయన రికార్డు, ఆయన నెలకొల్పిన రికార్డు ఎవరు బద్దలు చేయలే. ఇప్పటికీ టాప్ 1లో పేతురే ఉన్నాడు. ఎవరు ఉంటే నాకు చెప్పండి. 2 ప్రసంగాలకి 8,000 దా, 2 కోటాలు 8,000 ఆత్మలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దోషములు చేయనాళ్ళంటే ఎవరు లేరు సోదరా. పొరపాట్లు చేయనాళ్ళంటే ఎవరు లేరు. చిన్నయో పెద్దయో అందరి జీవితాల్లో తప్పులు, లోపాలు, దోషాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు మెయిన్గా చూసేది ఏంటంటే, ఒప్పుకున్నాడా, దిద్దుకున్నాడా, మారు మనసు పొందాడా, దానికి ఇష్టపడుతున్నాడా. ఒకవేళ మారు మనసు పొందని ఇష్టపడితే, దిద్దుకోవడానికి ఇష్టపడితే, దేవుడు ఇంకేం డిసైడ్ చేసుకుంటాడో తెలుసా? దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక నా బిడ్డను నేను ఆశీర్వదించాలి అని ఫిక్స్ అవుతాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడే మనస్సు నా కుమారుడికి ఉంది, నా కుమార్తెకు ఉంది కనుక ఇది మొదలుకొని నా బిడ్డను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా నూతన అనుభవాల్లో గుండా నా బిడ్డను తీసుకెళ్ళాలి. ఇన్నాళ్ళు దోష ఫలం వల్ల శ్రమానుభవంలో కొనసాగింది, ఇక నెమ్మది గల దినములు నా బిడ్డకి ఇవ్వాలి అనుకుంటాడు. ఇక విజయపథంలో ఊరేగించాలి అనుకుంటాడు. బలహీనురాలు అనిపించుకున్న ఈ పిల్లల్నే వాడుకొని నేను బలమైన కార్యాలు చేయాలి అని డిసైడ్ అయిపోతాడు. అలా పేతురు విషయంలో చేశాడు. నా విషయంలో కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యాకోబు దేవుడు అండి, సీమోను పేతురు దేవుడు. ఆయన గెలిచిన వాళ్ళ దేవుడు కాదు, ఓడిపోయిన వాళ్ళ దేవుడు. ఆయన్ని సరిగ్గా కానీ అర్థం చేసుకొని ఆయన వైపు మళ్ళుకొని, యాకోబు దిద్దుకున్నట్టు, సీమోను దిద్దుకున్నట్టు, పరిశుద్ధులు దిద్దుకున్నట్టు మనం కూడా దిద్దుకోగలిగితే, దోషములను ఆయన ముందు ఒప్పుకొని కన్నీళ్లతో ఆయన్ని ఆశ్రయించగలిగితే, కడిగేయమని గోజాడగలిగితే, సహజంగా ఉపవాసాలు వచ్చి ఏం చేస్తారో తెలుసా?
సమస్యలు ఎకరు పెడతారు దేవునికి. ఇది సే ప్రభా, ఇది సే ప్రభా, ఈ బాధలు ప్రభా, ఇబ్బందులు ప్రభా, ఈ ప్రయత్నం ప్రభా, ఇది సఫలం అవ్వాలి ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అన్నీ చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా, ఫస్ట్ అయ్యిగా నువ్వు చెప్పాల్సింది. అసలు ఆ సెక్షనే పక్కన పెట్టేసాయి. నీకు తెలిసి నువ్వు అడిగే 4, కానీ నీకు 40 చేయాలనుకుంటున్నాడు దేవుడు. తమ్ముడా, నువ్వు తెలిసి నువ్వు దేవుని దగ్గర సాధించుకోవాలనుకున్న కార్యాలు 4, కానీ నీకు 40 సాధించి పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. అసలు అవి ఉన్నాయన్న సంగతి కూడా నీకు తెలియదు, కానీ 40 రెడీ చేశాడు నీకు. నువ్వు అడుగుతుంది 4. ఈ 4 చేస్తే చాలు ప్రభు అనుకుంటున్నావు నువ్వు. నేను అంటున్నాను 40 సిద్ధం చేశాడు ఆయన. కానీ అవన్నీ నీకు అందకుండా అడ్డుపడుతుంది దోషాలు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నీ తేడాలు ఏమున్నాయో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. అసలు నా దగ్గర అస్సలు మాట్లాడే పని లేదని ఓవర్ యాక్షన్ చేయొద్దు. నా బ్లెంట్ భాషలో చెప్పాలంటే ఎచ్చులు పడద్దు. ఏం పడద్దు? ఎచ్చులు పడద్దు, బిల్డప్ ఇవ్వద్దు. యథార్థ హృదయంతో హృదయాలోచనల దగ్గర నుంచి ప్రతిదీ కూడా దేవుని ముందు సరిచూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అలాగుండి వాళ్ళు 15 ఏళ్ళుగా మారు మనసు లేని జీవితం జీవిస్తా, వంకర టెంకర బతుకుతా. ఇక నేను ఎంత ఎగిరి ప్రార్థన చేస్తే మాత్రం ఆ చెరువు పండిద్దే? అసలు చెరువులో దూకి ఈత కొట్టి ప్రార్థన చేస్తే మాత్రం పండిద్దే? స్తోత్రం అయ్యా. వాళ్ళ చెరువులో ప్రార్థన చేయమన్నారు, ఆ చెరువులో నేను దూకి మరీ ప్రార్థన చేసినా పండిద్దా? పండదా? నువ్వు చేస్తున్నావు, నేను వింటానంటా అన్నాడు ఆయన. తీరాళ్ళని అడిగితే వాళ్ళ చరిత్ర 15 ఏళ్ళ చరిత్ర చెప్పారు అద్భుతంగా. కోడి పందాలు, పేకాట్లు ఇష్టం, విచ్చలవిడి జీవితం, అస్సలు దేవుడు భయం లేకుండా మా ఇష్టం వచ్చినట్టు బతికాం, మందు తాగటం, అన్ని రకాలుగా ఊరేగామన్నా అని వాళ్ళు అసలు ఏం దాచకుండా చెప్పారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో అవన్నీ లేకపోవచ్చు, కానీ ఏవో ఒకటి దేవుడు అభ్యంతరపడి ఉంటాయి. కొంతమంది వస్తారు బాగా ఘోరమైనటువంటి సమస్యతో వస్తారు. వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటుంది, శరీరంలో ఏదో సమస్య ఉంటుంది, వస్తారు, ప్రార్థన చేయమంటారు, ప్రార్థన చేస్తాను, సమాధానం రాదు. ఎందుకు వచ్చింది? రాదు. ఎందుకు రాదో తెలుసా? అనాథ పిల్లలు ఉన్నారు. అనాథ పిల్లలకు ఆస్తుంది. అనాథ పిల్లలకు ఉన్న ఆస్తిని వాళ్ళ పక్షాన వాదించేవాడు ఎవడో లేనందున ఈ పర్సన్ మొత్తాన్ని స్వాహా చేశాడు. వింటున్నావా అక్క? అన్న వింటున్నావా? ఎవరు స్వాహా చేశారు? ఆ అనాథ పిల్లల నోటికాడిది. తల్లిదండ్రిని కోల్పోయి దిక్కుమొక్కు లేక దేవుడా అనుకుంటా తిరిగేటువంటి ఆ భాగ్యులైన ఆ పిల్లలది వీడు స్వాహా చేశాడు. ఇప్పుడు వ్యాజ్యం ఎవరితో పడింది? ఇప్పుడు వ్యాజ్యం పిల్లలకు తల్లిదండ్రి ఉంటే, అన్నాయ్ జాగ్రత్త తగిన అన్నాయ్ అందరండి ఒకసారి పక్కన మొఖాలు చూడండి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. చేతులు కలపండి, ఒకసారి చేతులు కలపండి కాస్త మీరు కూడా చేతులు కలపండి. వినాల, ఏది పోనీయకూడదు. ఇది ఈ కేసులన్నీ వస్తుంటాయి, ఎందుకని చెబుతున్నాను నేను. వాళ్ళు చేసిన ఏమో బయటికి రావు. ఆ సమస్యనే తీసుకొని నా ముందుకు వస్తారు, ఆ సమస్యనే తీసుకొని నీ ముందుకు వస్తారు. నువ్వు కూడా సమస్యను తీసుకొని దేవుని ముందుకు వెళ్తావు, వెనక ఏం చేసావో చెప్పవు. కానీ దేవుడు రాసే కేసు దేవుడు రాసుకొని కూర్చుంటాడు. ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ రోగం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటా ఒకడు నా దగ్గరికి వచ్చినప్పుడు అది ఏం చేశాడో నాకు తెలియదు కదా. నేనేమో ప్రభువా పెద్ద పేతురులాగా పౌలులాగా బిల్డప్ ఇచ్చి ప్రభువా స్వస్థపరచు తండ్రి అని నేను దీర్ఘ ప్రార్థన చేస్తే మాత్రం వింటాడా? నవ్వుతుంటాడు దేవుడు. వచ్చినోడు ఒక ఎదవా, ఆ నెత్తిని చేపెట్టి నీడు ఒక ఎదవా అని. ఇద్దరు ఎదవలే అనుకుంటాడు ఆయన. స్తోత్రం. అంతేగా, ఆడు అనాథల కడుపు కొట్టాడు, తెలిసి కొట్టాడు. వాళ్ళ పక్షాన్ని ఎవరు అడిగేవాళ్ళు లేరని దుర్మార్గంగా కొట్టాడు, బుక్ అయ్యాడు. ఎందుకు బుక్ అయ్యాడు? వాళ్ళ కడుపు కొడితే వాళ్ళ పక్షాన వాదించేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు కదా. వాళ్ళ పక్షాన అడిగేవాడు ఎవడు లేడు కదా. ఏం ప్రాబ్లం లేదా అని కొట్టేశాడు. ఇప్పుడు వ్యాజ్యం ఎవరు తీసుకున్నారు? తల్లిదండ్రి బతికున్న వాళ్ళు బతికుంటే ఈ పిల్లలకి అన్యాయం జరిగితే తల్లిదండ్రి వ్యాజ్యం ఆడతారు. కానీ లేఖనాలు ఏం చెప్పాడు తెలుసా?
దిక్కులేని వారి పక్షమున నేను వ్యాజ్యానికి దిగుతాను అన్నాడు ఆయన. నేనున్నా నేను లేనన్నట్టు బతుకుతున్నాను. తోలు ఊడిద్ది, ఎగురుతున్నావు, గంతులు వేస్తున్నావు, ఏనిచ్చి కొడితే నడుము తిరుగుతారా, ఇక లేవో. ఎగురు, చెప్తాను ఈ పని చెప్తా, ఎగురు. ఇప్పుడు వీడు పిల్లలకు ద్రోహం చేసి వచ్చి వాళ్ళ అనాథ పిల్లలే కడుపు కొట్టి దాని ఫలితం మోస్తా దేవుడే వాని మీద తిరుగుబాటు చేసి కొడుతున్నాడు. దేవుడే కొడుతున్నాడు వాడిని. వాని పాపానికి అప్పచెప్పాడు, ఆ శాపం తగిలింది, అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన తరుగుతుంది ఎవరు? అంత వ్యాజ్యం ఆడుతుంది ఎవరు? ఇప్పుడు బిల్డప్ ఇస్తుంది ఎవరు? ప్రభువా, ఏది నాయనా, ఈ బిడ్డకి ఈ సమస్య తీసేనాయనా, ఎందుకు వచ్చింది అడిగామంటారా? అవన్నీ అనవసరం ప్రభా, ప్రతి పాపాన్ని కడిగేస్తావుగా ప్రభా. ఎప్పుడురా? ఒప్పుకున్నప్పుడు కదా. ఒప్పుకోపోయినా తీసే ప్రభు అంటే రూల్స్ ఒప్పుకోవరా అంటాడు. ఆడికి చెప్పురా, ఆడి పాపం నేను చెప్పురా, నొప్పించురా, అని అడగమనరా, క్షమాపణ అని దిద్దుకోమనరా, అని సరి చేసుకోమనరా. నేను వాడిని ముట్టకపోతే అప్పుడు అడుగు. మీరు చెప్పండి, ఇప్పుడు వాడికి తగ్గాలంటారా కొనసాగాలంటారా రోగం? ఎందుకు కొనసాగాలి? మీకే కడుపులో మండిపోయింది. ఎందుకంటే తల్లిదండ్రులు నా భాగ్యుల అనాథ పిల్లలు ఆ భాగ్యుల కడుపు కొట్టాడు వాడు. ఇప్పుడు వాడిని ఏం చేయాలా? దేవుడు ఇంకా నా రోగంతో మోతాడు. నువ్వే దేవుని ప్లేస్లో ఉంటే సాగు కొడతావు కూడా. అసలు స్తోత్రం, నువ్వే దేవుడి ప్లేస్లో ఉంటే చంపేస్తావు అసలు వాడిని. ఇంత పని చేస్తావురా నువ్వు అని. ఇంకా దేవుడు ఎట్టనో అంత కోపం చూపకుండా ఆయన శ్రమ చేత మొత్తి ఆడు పశ్చాత్తాపడటానికి ద్వారం తెరిచాడు. తమ్ముడా కాదా? అవునా చెప్పు, ఈ పాయింటా కాదా? ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు, విధవరాలకు అన్యాయం చేసి ఉంటాడు, విధవరాల ఆస్తిని దోచుకొని ఉంటాడు, విధవరాలను దుఃఖపెట్టుంటాడు. దాని ఫలితం దేవుడి వ్యాజ్యానికి దిగుతాడు. భర్త ఉన్న ఆమెకేమో భర్త పోరాడతాడు, భర్త లేని ఆమె పక్షమున ఈయన వస్తాడు లైన్లోకి. దేవుడు వస్తాడు. నేను చెప్తున్నా బిడ్డలారా, ఈరోజు విధవరాండ్రుగా ఉండి మీది ఎవడైనా అరపాయించుకుంటే, మీ కడుపు ఎవడన్నా కొడితే, మీకు ఎవడన్నా అన్యాయం చేస్తే, ఇప్పుడు వాడు కాళ్ళ ఎగరేసి ఖుషీగా తిరుగుతాడు. కానీ కొద్ది కాలం తర్వాత వాడు అనుభవించే క్షోభ అనేది అరణ్యరోధనే. ఎందుకంటే భూమి మీద పోలీసులు కేసు రాస్తే కొద్ది సంవత్సరాల తర్వాత కొట్టేసే ఛాన్సులు ఉంటాయి. అక్కడ రాశాడు అనుకో, రెండే ఈడు మారనన్నా మారాలా, లేదు ఈడు బానన్నా బావాలా, అప్పటిదాకా కేసు కొనసాగుతూనే ఉంటుంది. నేను చెప్పలే, అన్నీ బైబిల్లోనే ఉన్నాయి. కావాలంటే నిర్గమాకాండం 22 చూసుకో. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల, అయ్యో దేవా నీ మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. అస్సలు సమస్య లేదు, ఖచ్చితంగా వింటా. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు. విధవరాలికి అన్యాయం చేశారు గనుక మీకు ఆ గతి పట్టినప్పుడు మీ భార్యలు విధవరాండ్రు అవుతారు. మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. దిక్కులేని వారికి ఇలా చేశారు కనుక మీ పిల్లలు కూడా మిమ్మల్ని లేపేస్తే దిక్కులేని వాళ్ళు అవుతారు. ఆ గతి మీకు పట్టిద్ది, జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్పింది ఉందా లేదా అందులో? మరి ఇలాంటి పనులు చేసి వచ్చి ఏమి ఎరగనట్టు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఈ సమస్య ఏందో అస్సలు బాటలు లేదు అంటే, నువ్వు గల్దిచ్చిన సంగతి మరి నాకు తెలియదుగా. నువ్వు ఎవరెవరిని ఏ విధంగా గల్దిచ్చావు నాకేం తెలుసు, ఎవరి కొంపలు ఏ విధంగా ముంచావు నాకేం తెలుసు, ఎవరి నెత్తిని ఏ విధంగా చేతులు పెట్టావు నాకేం తెలుసు, ఎవరి కడుపు కొట్టావో నాకేం తెలుసు, ఏం తెలుసు నాకు. దేవుడు గారు అదే చెప్తున్నాడు ఇప్పుడు ఈ వేళ. తెలుసుకోరా బాబు, ముందు దొరికినోడి కల్లా ఒకటేనంట్రా. దొరికిన అన్నిటికీ ఒకే మంత్రం అని లోకంలో సామెత ఒకటి ఉంది. దొరికినోడి కల్లా ఒకటేనా, ఇక వచ్చిన వాళ్ళు ఇతను చేయబెట్ట, ప్రభా దీవించు, ప్రభా స్వస్థపరచు, ప్రభా కార్యం. ఏంది రే చేసేదే? ఏంది? వాళ్ళ బ్రతుకులను చూపించరా, వాళ్ళ జీవితాలు చూడమన్నా, చూసుకోమను, వెనక్కి తిరిగి చూసుకోమను, ఏమేం చేశారో చూసుకోమను, మారు మనసు పొందమను, ఒప్పుకోమను. అవకాశాలు ఉన్నంత వరకు దిద్దుకోమను, సరి చేసుకోమను. వాళ్ళ దగ్గర ఒకవేళ ఇతరుల దగ్గర దోచుకుంటుంటే ఇచ్చేయమను.
వాళ్ళకి ఎవరికి అన్యాయం చేశారో వాళ్ళని క్షమాపణ అడగమను, సరిదిద్దుకోమను, పశ్చాత్తాపడమను, మారు మనసుకు తగిన ఫలం ఫలించమను. తప్పకుండా నేను నా కార్యాన్ని చూపిస్తా వానికి, తప్పకుండా నా సహాయం దొరికింది వానికి, తప్పకుండా ఆశీర్వాదం, అభివృద్ధి, క్షేమము వర్ధిల్లటంటేనే వానికి చూపిస్తా. నేను చెప్పింది సరి చేసుకోమను. తప్పు చేయకుండా ఎవరు లేరు, కానీ నాకు ఇష్టం ఎవరో తెలుసా? తప్పు దిద్దుకొని సరి చేసుకుని నా వైపు మళ్ళుకున్నోళ్ళు నాకు ఇష్టలు. స్తోత్రం చెప్పండి ఎలారా. ఈ విధంగా ఎవరెవరి పర్సనల్స్ ఏంటో నాకు తెలియదు. సేవకులైనా విశ్వాసులు ఎవరైనా సరే, నా దగ్గర ఏ దోషం లేదు, నా దగ్గర ఏ పొరపాటు లేదు, నేను ఎక్కడా ఇదిగా లేదు అనే ఆలోచనే వద్దు. మోకాళ్ళేయి ప్రార్థన చేయి. ఎక్కడెక్కడ తేడా పడ్డావో, తేడా ఆలోచనలు చేసావో, ఏ విషయాల్లో నువ్వు అభ్యంతరపడ్డావో నువ్వు సహా ఒప్పుకోవాలి. ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొందినప్పుడు వర్ధిల్లుట అనేది నీ లైఫ్లో స్టార్ట్ అయింది. నువ్వు ఏ విషయాల్లో వర్ధిల్లాలనుకున్నావు, అది సంఘ విషయంలో, సేవ విషయంలో, పరిచర్య విషయంలో, ఆత్మీయత విషయంలో, ఆర్థిక విషయంలో, పరిశుద్ధాత్మ అభిషేక విషయంలో, ఆత్మ కృపావరాల విషయంలో నువ్వు దేనిలో వర్ధిల్ల కోరావా, అందులో దేవుని సమాధానం నీకు లభించి దేవుడు దిద్దుబాటు చేసుకొని తండ్రి వైపు మళ్ళుకున్నాడు, దోషాలు ఒప్పుకున్నాడు. ఎంత బాగా ఒప్పుకున్నాడు, అసలు ఎంత బాగా రిహార్సల్ వేసుకున్నాడు. ప్రభువా, తండ్రి కుమారుని అనిపించుకోవడానికి తగను, నీ దాసునిగా నన్ను ఉండనిమ్ము అని నా తండ్రితో చెప్పుకుందును. ఎందుకంటే నా తండ్రి ఇంట పని వాళ్ళకు కూడా కడుపు నిండా అన్నం దొరుకుతుంది, నేను ఇక్కడ పందుల దొడ్డిలో ఉన్నాను, పందులకు దొరికినంత ఆహారం నాకు దొరకట్లేదని చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు మళ్ళుకున్నప్పుడు ఈ మనోడు రిహార్సల్ వేసుకుని వచ్చాడు కదా, ప్రాక్టీస్ చేసుకుని, తండ్రి నన్ను ఎదుర్కోగానే నేను తండ్రి పాదాలు పట్టుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి, నేను దిద్దుకోవాలి, నేను ఒప్పుకోవాలి, కుమారుడిగా పనికిరాను, దాసుడుగానన్నా ఉండనిమ్మని ఆయన శరణు వేడాలి అని బోల్డ్ అంత అనుకొని వచ్చాడు కదా. అసలు ఏం పట్టించుకోవాలి ఆయన. అసలు తండ్రి యొద్దకు మళ్ళీ అక్కడ దాకా సమీపించాడు, అల్లంత దూరంలో ఉన్నప్పుడే చూశాడు. అల్లంత దూరంలో పోయేటప్పుడు రాజాబాబులాగా పోయాడు, దొరబాబులాగా. వచ్చేటప్పుడేమో బిచ్చగాళ్ళ లీడర్లాగా వచ్చాడు. స్తోత్రం. కానీ చిత్రం చూడండి, ఈ రాజాబాబులాగా పోయినప్పుడు ఆయన గుర్తించాడు, వీడు బిచ్చగాళ్ళ నాయకుడిలాగా వచ్చినప్పుడు కూడా అల్లంత దూరంలో ఉన్నప్పుడే తండ్రి గుర్తుపట్టి పరుగున తన వైపు మళ్ళుకొని వస్తున్న కుమారుడి మెడ మీద పడి, వాడు వస్తుంది ఎక్కడి నుంచి, పందులు